హే గాయ్స్ హాయ్ ఫస్ట్ టైం నేను బ్లాగ్ చేస్తున్నా ఇవాళ. నాకు ఎదురుగా అవే బట్టలు కనిపించినాయి, అందుకే అదే వేసుకున్నా. కానీ అట్లా పోజులు కొడుతున్నా నేను. అదైతే మన మేకప్ సామాన్ బ్యాగు, ఇక అందులో అన్నీ ఉంటాయి. ఫస్ట్ నేను మొహం కడుక్కోవడం మర్చిపోయినా. ఆ మొహం కడుక్కోవడం ఎట్లా మర్చిపోయినా నాకే అర్థమవుతలేదు. అదైతే మాయిశ్చరైజరు. ఇక అందరు స్కిన్ కేర్ వాడుతున్నారు కాబట్టి నేను కూడా వాడాలి, నేను ఇక వాడుతున్నా. కానీ అది జిడ్డు జిడ్డు అనిపిస్తుంది ఎందుకో, కానీ వాడాలి. మధ్యలో మా అమ్మ వచ్చి పరిశాన్ అయింది, ఈమెంది వీడియోస్ తీస్తుందని. ఏమైంది మమ్మీ అట్లా చూస్తున్నావు అని నేను అడిగి నవ్వుతున్నా. ఇదైతే సన్ స్క్రీను, పొద్దున లేదు సాయంత్రం అని లేదు, ఇక మొహం కడుక్కున్నప్పుడల్లా సన్ స్క్రీన్ పెట్టుకోవడం అలవాటు అయిపోయింది నాకైతే. ఇక మనకు కాంపాక్ట్లు ఇవన్నీ పడవు. ఇక మన మొహానికి ఎంత వేయి పెట్టినా అంతే అని చెప్పి ఆ పౌన్స్ పౌడరే పెట్టుకున్నా. ఇక లాస్ట్కి ఇక మన మొహాన్ని కొంచెం హైలైట్ చేయాలి కదా ఇక ఎంతైనా, అట్లా అని చెప్పి ఐబ్రోస్ మొత్తం ఫిల్ చేసేసుకొని లాస్ట్కి మనకి ల్యాషెస్ కొంచెం తక్కువనే కాబట్టి అది కొంచెం హైలైట్ చేయడానికి నేను మస్కారా యూజ్ చేసిన. నాకు ఎందుకో 2 days నుంచి ధనుష్ మూవీ పోవాలని బాగా ఎగ్జైట్మెంట్ ఉండే ఆ క్యారెక్టర్ చూసి. అసలు చాలా రిస్క్ తీసుకొని చేసిండు ఆ క్యారెక్టర్. ఇదైతే నా ఫేవరెట్ లిప్స్టిక్ అసలు. నేనైతే ఇక అన్నీ పెట్టినా పెట్టకపోయినా లిప్స్టిక్ అయితే కంపల్సరీ పెడతాను నేను. అది పెట్టంగానే ఏదో మేకప్ వేసిన ఫీల్ వస్తుంది నాకైతే ఫేస్కి. అగ్గ చూసిరా, అది అట్లా ఉంటుంది అనమాట. అదైతే లైనర్, ఇక స్టిక్కర్లు లేవు చాలా రోజులైన స్టిక్కర్లు కొనుక్కోకి, అందుకే ఆ లైనర్తో స్టిక్కర్ పెట్టేసుకున్నాను నేనైతే. ఇక ఇంట్లోనే ఉంటున్న జుట్టు కొప్పు వేసి నాకైతే చిక్కులు వచ్చేసినాయి మొత్తము. అగో చూసిరా ఇట్లా చిక్కులు తీయలేక అప్పుడే మా అన్న వచ్చిండే, మధ్యలో ఏదో మాట్లాడుతున్నా, అందుకే నేను కూడా మాట్లాడుతున్నా. నేను వేసేది ఒకటే హెయిర్ స్టైల్, అది కూడా నాకు మధ్యలో జుట్టు అంతా పోయి రోడ్డు వస్తుంది నాకు, దాన్ని కవర్ చేసుకోలేక అన్నిసార్లు దువ్విన నేను. వేసేదే ఒక హెయిర్ ఇప్పుడే జుట్టు పోతే ఇక తర్వాత ఎట్లుంటుందో. లాస్ట్కి మొత్తానికి అయితే రెడీ అయిపోయినా సినిమాకి. ఈ లైనర్ ఒకటి మర్చిపోయినా, పెట్టి రాకుండా పెట్టుకున్న దాన్ని. వీళ్ళైతే రెడీ ఉన్నారు సినిమాకి నాకంటే ముందు. ఇక అన్నైతే బండి క్లీన్ చేసేసి ఇక స్టార్ట్ అయిపోయినాం. మూవీ ఇంకా స్టార్ట్ కాలే మేము పోయేసరికి. మూవీ చూసి ఏడ్చిన నేను, ఎందుకో బాగా ఎమోషనల్ అయినా. బయటకు వచ్చేసి చల్లగా ఫలుడా తాగేసి ఇంటికైతే వచ్చేసిన. ఫేస్ చూసిరా ఎంత అలసిపోయినానో. మూవీ ఏమో కానీ నేనైతే చాలా అలసిపోయినా. సరే మరి బాయ్ గాయ్స్.